ఇక గోరక్షణకు సంబంధించి వరంగల్ వాసులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. దేవతలకు అష్ట ఐశ్వర్యాలకు నిలయం ఆవు. అలాంటి గోవును పూజించాలి తప్ప వధించరాదంటున్నారు. గోవధం చేయడం వల్ల వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడిన కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం గోవధం నిషేధించింది ఆల్రెడీ, కానీ కొన్ని యూనివర్సిటీలలో పని కట్టుకొని మరీ బీఫ్ ఫెస్టివల్ చేస్తుంది. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు దేశవ్యాప్తంగా 100 కోట్ల 120 కోట్ల జనాభా అందరూ కూడా స్వాగతం పలకాల్సినటువంటి విషయము. ఈ యొక్క కొద్దిమంది కమ్యూనిస్టులు, కొద్దిమంది కాంగ్రెస్ వాదులు వీళ్ళందరూ పనిగట్టుకొని విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టాలని, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను రెచ్చగొట్టాలని చెప్పేసి, విద్యార్థులను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈరోజు ప్రొఫెసర్ కంచయ్య కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా గోవధను చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు చట్టం అంటే వాళ్ళకి లెక్కలేనట్టు ఈరోజు ఆర్టికల్ 48 ఆర్టికల్ తీసుకొచ్చి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈ గోవధ చట్టాన్ని నిషేధించడం జరిగింది. దీనిని ఈరోజు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కేరళలో ఈరోజు కాంగ్రెస్ యువజన సంఘం ఏదైతే ఉన్నదో వారు గోవును నడి రోడ్డు మీద హత్య చేసి ఆ యొక్క గోవును వండి తినడం జరిగింది. ఈరోజు మనం నిన్నటికి చూసుకున్నట్లయితే మద్రాసు ఐఐటి విశ్వవిద్యాలయంలో కొద్దిమంది కమ్యూనిస్టు వాదులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు గోవును హత్య చేసి బీఫ్ ఫెస్టివల్ పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి సామాన్యటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క విద్యార్థికి తగిన గుణపాఠం చెప్పి చితకబాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు బీఫ్ ఫెస్టివల్ పెట్టి నిర్వహిస్తాం 1,00,000 మందితో అని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్టు వాదులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. ఈరోజు కమ్యూనిస్టు కుక్కలారా, నిజంగా మీరు కనుక ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లయితే ఈరోజు సామాన్యమైనటువంటి విద్యార్థులు, హిందువులు ఎవరైతే ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వీరందరి చేతిలో మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటారు. మీరు దేశంలో తిరగడానికి వీలుంటుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్ చేస్తే మీరు ఎలా అడ్డుకుంటారు? ఈరోజు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, రాజ్యాంగం విరుద్ధ ప్రకారం ఆర్టికల్ 48 ప్రకారం చూసినట్టయితే ఇదొకటి ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాత్రి నిర్ణయం తీసుకునే కాదు, ఎప్పుడో రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు యూనివర్సిటీలో చూస్తే మన కంచా ఐలయ్య గారు చెప్తున్నారు, ఆడొక గార్దే ఏమని చెప్తున్నారంటే, బీఫ్ తినపోతే ఎంతోమంది పిల్లలు ఆగమవుతారు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది పిల్లలు ఆగమవుతారని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. వాడే పెద్ద గాడిదే, వాడొక అవసరం కోసం ఈరోజు గోవును వధిస్తున్నారు. కానీ గోవు ఒక చాలా దేవతలున్నారు అని చెప్పి ఎవరు దాన్ని గ్రహిస్తలేరు. అదేవిధంగా ఈరోజు చాలామంది చూసినట్టయితే మద్రాస్ ఐటీఐ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు ప్రజలు అడ్డుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. యూనివర్సిటీలో చేసినట్లయితే ఎంతోమంది విద్యార్థులను ప్రజలు కానీ అడ్డుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దాని ప్రకారం ఏంటంటే ఈ గోవు బీఫ్ ఫెస్టివల్ కానీ పంది ఫెస్టివల్ చేయడం వల్ల ప్రజలు అడ్డుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈరోజు సరస్వతి నిలయం వంటి మన యూనివర్సిటీలో గో ఫెస్టివల్ చేయడం చాలా దురదృష్టపరిస్థితి. ఈరోజు చూసినట్టయితే మన 100 ఏళ్ళు జరుపుకున్న ఉస్మానియా యూనివర్సిటీ చాలా వేగంతో జరుగుతుంది. అదేవిధంగా అలా పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఎవరు ఫైట్ చేస్తారు, కానీ బీఫ్ ఫెస్టివల్ పంది ఫెస్టివల్ అని చెప్పి ఈరోజు ఎంతో కమ్యూనిస్టులు జరపడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే వెంటనే మేము ఈ యొక్క విద్యార్థి నాయకులం బీఫ్ ఫెస్టివల్ జరపడం ఓయూలో కానీ కాకతీయ యూనివర్సిటీలో జరుపుకోవడం వెంటనే తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాను. గోమాత గో సంరక్షణ కోసం స్వామి పరిపూర్ణానంద ఎలాంటి కృషి చేశారు? ఆయన గో నిషేధం కోసం దేశమంతా పర్యటించి హిందువులందరిని ఐక్యం చేసి గో నిషేధ చట్టాల కోసం ఎంతో కృషి చేసిండు. యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల యువత మొత్తం అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నది. ఆయన ఇచ్చిన సందేశాన్ని పట్టుకొని యువత ఈరోజు ముందుకు నడుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ని అడ్డుకోమని ఆయన చెబితే మాత్రం ఎంతమంది యువకులైనా వచ్చి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, కొన్ని కులాలకు చెందిన వాళ్ళని రెచ్చగొట్టి బీఫ్ ఫెస్టివల్ మన రాజ్యాంగంలో లేకపోయినా కానీ బీఫ్ ఫెస్టివల్ని పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసే క్రమంగా ఈరోజు కొంతమంది కుట్ర పండుతూ ఉన్నారు, రాజకీయ అనుగుణంగా చిత్రంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈ విద్యార్థి లోకం. విద్యార్థులందరూ ఈరోజు గమనిస్తూనే ఉన్నారు. 1,00,000 మందితో పెట్టుకున్నారు, 1,00,000 మంది కాదు, 10 మంది కూడా మీకోసం బీఫ్ ఫెస్టివల్ కోసం పాల్గొనేటట్లు లేరు. ఎందుకంటే ఈరోజు యావత్ హిందూ భారతదేశం మొత్తం ఈరోజు చూస్తూ ఉన్నది. ఎట్లాగైనా ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్ అడ్డుకుంటామని అఖిల భారత పరిస్థితి చేస్తూ ఉన్నది. అట్లాగే స్వామి పరిపూర్ణానందని యావత్ యువత మొత్తం ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తూ ఉంది. మీరు చెప్పండి, స్వామి పరిపూర్ణానంద కోసం మీరు యువత ఎలాంటి మద్దతు ఇస్తుంది?
ఈరోజు చూసుకున్నట్టయితే అనేక మంది స్వామీజీలు పీఠాధిపతులు పీఠాలకే పరిమితమైనట్టు చాలామంది అనుకుంటున్నారు యువత. చాలామందిలో ఒక ఆసక్తి ఉన్నది, ఈ పీఠాధిపతులు మఠాధిపతులు కేవలం మఠాలకు పరిమితమై ఎందుకుంటున్నారు, వాళ్ళు చేయవలసిన చాలా ధర్మ అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అదేవిధంగా ఆ ఆలోచన కొద్దీ ఆ స్వామి పదపూర్ణానంద స్వామి ఈరోజు హిందువులందరిలో ఐక్యమవుతూ ముందుకు వచ్చి దేశం కోసము ధర్మం కోసము ఈ విధంగా తోడ్పడడం జరుగుతుంది, మనందరి కోసము పాటుపడడం జరుగుతుంది. అయితే ఈ బీఫ్ ఫెస్టివల్ అనేది ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక కోడిని తింటున్నది మనం వ్యతిరేకించట్లే, హిందువుల తరపు నుండి అది గొర్రెని తింటున్నది మనం వ్యతిరేకించట్లే, వాడు ఏం తింటే మనకు అవసరం లేదు. కాకపోతే మనం ఆరాధ్య దైవంగా సకల దేవతలు, హిందుత్వంలో సకల దేవతలు గోవులో ఉంటున్నాయని మనం అనుకుంటున్నాం కదా. అలాంటి గోవును హింసించి అనేక విధాలుగా దాన్ని చంపి ఆ యొక్క మాంసాన్ని తింటే మాత్రం మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి హక్కు ఉండవచ్చు, తినే హక్కు, కానీ ఒక రిలీజియన్లో, ఒక మతంలో, ఒక ధర్మంలో ఏదైతే మనము ఆరాధ్య దైవంగా భావించుకునేటువంటి గోమాత ఉన్నది దాన్ని తినడంలో మనం వ్యతిరేకిస్తాం. ఎందుకు అంటే మన మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ హిందువులను ఏ విధంగా బాధ పెట్టాలని వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి. ఈ దేశంలో హిందువుల మనోభావాలు ఎవ్వరికి అక్కర్లేదు, కానీ ఇతర మతమైనటువంటి వాళ్ళు అనేక విధాలుగా ఎన్ని చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అటువంటి సందర్భంలో ఒక శక్తిగా స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారు ఇక్కడికి రావడం జరిగింది. హిందువులందరిలో ఐక్యమవుతూ హిందుత్వం కోసం పనిచేయడం జరుగుతుంది. ఈ ధర్మంలో ఏముంది, ఆ సూక్ష్మాలు ఏమిటి, ధర్మ సూక్ష్మాలు ఏమిటి అనేది సమస్త ప్రజానీకానికి ఈరోజు పల్లెటూళ్ళకు వెళ్ళినా కూడా కనీసం ధర్మం కోసము అంటే ఏమిటి అనే విషయం తెలిసిందంటే అది దానిలో కొంతపాటు ఆర్ఎస్ఎస్, మన ఏబీవీపీ లాంటి ఆర్గనైజేషన్లే కాకుండా, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆర్గనైజేషన్లే కాకుండా దానిలో ఒక భాగము భారత్ టుడే కావచ్చు, అదేవిధంగా స్వామి పదపూర్ణానంద సరస్వతి స్వామి వారి ప్రసంగాలు కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళ ఒక వాళ్ళ యొక్క ప్రవచనాలు కావచ్చు. ఈ విధంగా సమాజం చూస్తున్నది హిందుత్వం వైపు. ఒకవైపు రష్యాలో చూసుకున్నట్టయితే ఒకప్పుడు కమ్యూనిజం పుట్టిన ఏరియా అది రష్యా అనే దేశము. ఈరోజు చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ భగవాన్ భక్తులు తయారైపోయారు మొత్తం. ఎందుకు అంటే ఒక భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఏంటో పూర్తిగా వాళ్ళకి తెలిసిపోయింది. ఆ విధంగా హిందువుల ఎటువంటి కించపరిచేటువంటి, హిందువులను బాధ పెట్టేటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయవద్దు అని చెప్పేసి, ఒకవేళ చేసినట్టయితే తీవ్రంగా దాన్ని ఖండిస్తామని చెప్పేసి, దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అంటున్నారు. అలాగే స్వామి పరిపూర్ణానంద కోసం ఆయనకు మద్దతుగా ఉంటుందని యువత కూడా తెలుపుతుంది. అదేవిధంగా యూనివర్సిటీలలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అంటున్నారు. కెమెరామెన్ అంజితో శ్రీకాంత్, భారత్ టుడే, వరంగల్.